మీరు బీసీల తరఫున జరిగినటువంటి ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యాధికారం రావాలని అంటున్నారు. రాజ్యాధికారం అనేటువంటిది బహుజనులకు ఇప్పట్లో సాధ్యమవుతుందంటారా? ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అనంతపురంలో పెద్దలు శ్రీ పోతల నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన బహుజన ఐక్యవేదిక బహుజన ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, 150% పైగా ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన పారదర్శకంగా చేపట్టి బీసీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తేలిన తర్వాత జనాభా దామాషా ప్రకారము బీసీలకు రావాల్సిన విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, అది 44% లేదా బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్లు కావాలి, 60% ఉంటే 60% రిజర్వేషన్లు కావాలి. గత 75 సంవత్సరాల నుండి బీసీలకు సంబంధించిన సమస్యలపైన, రిజర్వేషన్లపైన కాలయాపన జరిగింది. కానీ ఇక మీదట కాలయాపన జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమము ఉధృత రూపంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా పార్టీలు కూడా దీనిపైన స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, కులగణనకు సంబంధించిన ఇప్పటి వరకు మీరు మీ అభిప్రాయాన్ని కానీ, మీ పార్టీ అభిప్రాయాన్ని కానీ తెలియజేయలేదు. కాబట్టి కులగణనకు మీరు వ్యతిరేకమా, అనుకూలమా అనేది తెలియజేయాలి. తొందరలో కులగణన పూర్తయ్యి జనాభా దామాషా ప్రకారము బీసీలకు విద్యా ఉద్యోగాలు, చట్టసభలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మీరు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఈరోజు 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఆ ఊసు కూడా ఎత్తననే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా వెంటనే నిర్ణయం తీసుకొని బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో బీసీల యొక్క రిజర్వేషన్ల అంశం పైన కావచ్చు, మిగిలిన అంశాలపైన కావచ్చు, అన్ని రకాలుగా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి, పోరాటం చేస్తున్న సంఘాలకు, నాయకులకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు బీసీ కులగణన జరగాలని చెప్పి అనేక పార్టీలు, నాయకులు, సంస్థలు, సంఘాలు అనేక రకాలుగా అన్ని రాష్ట్రాల్లో పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలించే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ప్రకటనకు పరిమితం కాకుండా వీలైనంత తొందరగా బీసీ కులగణన చేపట్టాలి, సమగ్ర కులగణన చేపట్టాలి. జనాభా దామాషా ప్రకారము బీసీల యొక్క నిధులు కావచ్చు, హక్కులు కావచ్చు, బీసీలకు కావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.